హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మిని. వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి కిచెన్. ఈరోజు మన కిచెన్లో వేడివేడిగా వెల్లుల్లి చారు ప్రిపేర్ చేయబోతున్నాం. ఇది ఆరోగ్యకరంగా చాలా మంచిది. దగ్గు జలుబు ఈ చలికాలంలో ఎక్కువగా అందరినీ ఇబ్బంది పెడుతుంటాయి కదా. సో అలాంటి వాళ్ళకి ఈ విధంగా చారు చేసి పెడితే మంచి రిలీఫ్ ఉంటుంది. మనం రెగ్యులర్గా చేసుకునే చారుకు బదులుగా ఈ విధంగా చారు చేసి పెడితే చాలా కమ్మగా ఉంటుంది. ఇంకా ఎక్కువగా అన్నం కూడా తింటారు. సో ఫ్రెండ్స్, ఈ చారుని ఎలా చేయాలో ఈరోజు మనం చూసేద్దాం. ముందుగా ఈ చారు కోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి వేసుకొని కళాయి కాస్త వేడెక్కనివ్వాలి. కళాయి వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని వీటిని కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఈ విధంగా వీటిని బాగా వేపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని బాగా చల్లారనివ్వాలి. అవి కాస్త చల్లారేలోపు మనం ముందుగా నానబెట్టిన ఈ చింతపండు నుంచి రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి బాగా చల్లారిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వీటిని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకొని ఇలా రెబ్బలుగా విడదీసుకొని వాటిని కూడా వేసుకోవాలి. మనం చేసేది వెల్లుల్లి చారు కాబట్టి కాస్త ఫ్లేవర్ తెలియడం కోసం మన జీలకర్రని వెల్లుల్లిని కూడా పచ్చిగానే వేస్తున్నాం. ఇప్పుడు వీటిని మెత్తగా పేస్ట్ లాగా మనం మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే 1 లేదా 2 స్పూన్ల వాటర్ని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అదే కళాయి వేసుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, కొద్దిగా మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చి చిక్కుకొని వేసుకోవాలి. 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని బాగా వీటిని కలుపుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత ఇందులో 1 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి మసాలా కూడా వేసుకోవాలి. మసాలా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అదేవిధంగా 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. దీన్ని బాగా కలిపి అవసరమైతే కొంచెం వాటర్ కూడా దీనికి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చారుని బాగా మరగనివ్వాలి. ఈ విధంగా చారు బాగా మరుగుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోవడమే. ఇప్పుడు ఈ చారుని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అంతేనండి, వేడివేడిగా వెల్లుల్లి చారు రెడీ అయిపోయింది. ఇది ఆరోగ్యకరంగా చాలా మంచిది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఎవరికైనా దగ్గు జలుబు ఉన్న వాళ్ళకి మంచి రిలీఫ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే వెల్లుల్లి చారు చేసుకొని ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్స్ రూపంలో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ చారు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మా మహాలక్ష్మి కిచెన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.